ముకుందా జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి కీర్తి గారు. సో మనము రాశి ఫలాలు చూస్తున్నాం. ద్వాదశ రాశుల్లో భాగంగా కర్కాటక రాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ముందుగా అసలు ఈ మాసం యొక్క వైశిష్యం గురించి తెలుసుకుందామండి. మనకి చైత్రం తర్వాత వైశాఖ మాసం వస్తుందండి. వైశాఖ మాసం చతుర్దశి నుంచి మనకి ఏప్రిల్ మంత్ మే మంత్ స్టార్ట్ అయిపోతుంది. ఇది వైశాఖ మాసం అత్యంత ప్రీతికరమైన మాసం విష్ణుమూర్తికి అండి. మనకి ఇది భగవద్గీతలో కూడా చెప్తూ ఉంటారు. ఇందులో మనకి అక్షయ తృతీయ ఆఫ్కోర్స్ ఇది అయిపోతుంది అనుకోండి ఈ మనం మే వచ్చేటప్పటికి. కానీ అక్షయ తృతీయతో మనకు స్టార్ట్ అయిపోతుంది. ఇది అక్షయ తృతీయ తర్వాత మనకి బుద్ధ పూర్ణిమ ఉంది. ఈసారి 2 శని త్రయోదశలు ఉన్నాయి. కర్తెర కూడా ఈ మాసంలోనే స్టార్ట్ అవుతుంది. మనకి యాజ్ యూజువల్గా మనకి ఇది కూడా చేసుకుంటాం. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. సంకటహర చతుర్థి కూడా చేసేస్తూ ఉంటారు అనమాట. సో ఇన్ని విశేషతలతో కూడింది. మెయిన్ ఈ మాసంలో ప్రతి ఒక్కరు చేయాల్సింది, ఎలాంటి రాశి వాళ్ళైనా సరే ఉదక దానం చేయాలి అంటారు అనమాట. అంటే మంచినీళ్ళని దానం చేస్తే చాలా మంచిది. అట్లా రాగి చెంబుతో కొంచెం ఆ రాగి చెంబుకి పసుపు కుంకం పెట్టేసి ఆ చెంబు నిండా మంచి నీళ్లు ముంచి ఆ మంచి నీళ్ళతో బ్రాహ్మణులకు కానివ్వండి, ఉత్తములకు ఎవరికి ఇచ్చినా కానీ, పుణ్యం చదువుకున్న స్టూడెంట్స్ కానీ ఇది యాక్చువల్గా చేయాల్సిన విధానం. అయితే ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారం అది అంత లెంతీ ప్రొసీజర్ కాబట్టి వాటర్ బాటిల్ తీసుకొని చక్కగా రోడ్డు అమ్మట ఎవరు నిలబడి ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు, మంచినీళ్ళు కావాల్సి వస్తే అలాంటి వాళ్ళకి నీటి దానం చేస్తే చాలా చాలా పుణ్యము, విష్ణుతత్వం వస్తుందని చెప్తారండి. ఇది మంచి మాసం కాబట్టి చక్కగా ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి రాసి వాళ్ళైనా సరే, జ్యోతిషం నమ్మినా నమ్మకపోయినా, దేవుడు ఉన్నాడు లేదు నమ్మినా నమ్మకపోయినా, అట్లీస్ట్ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది కదండి పలానా మంచి పనులు చేస్తుంటాం అని చెప్పేసి మంచి ఫలితాలు చేస్తే ఆ పుణ్యం 3 తరాలు ముందు 3 తరాలు వెనక ఉన్న వాళ్ళకు కూడాను విముక్తి కల్పిస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తారండి. ఇంకా గట్టిగా చేస్తే 7 తరాలు ముందు 7 తర్వాత వెనక 15 తరాలు పోతుందని చెప్తూ ఉంటారండి. ఇది ఒక మంచి అవకాశం. చాలా సింపుల్ చిట్కా. ఒక 10 వాటర్ బాటిల్ కొనేసి చక్కగా రోడ్ల ముట్టున్న వాళ్ళకి దానం చేస్తే ఇంకేముందండి. సో మనం ముందుగా కర్కాటక రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే ఇందులో ఫస్ట్ పునర్వసు 4వ పాదం, పుష్యమే 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అన్న అక్షరాలంతా కర్కాటక రాశిలో ఉంటారనమాట. మనకి ఇందులో ఈ మాసంలో వీళ్ళకి ఒకే ఒక ప్లానెట్ మూవ్మెంట్ చేంజ్ ఉందండి. అది కూడా సూర్యుడు. మిగతా ప్లానెట్స్ లో పెద్ద చేంజెస్ ఏం లేదు, అన్ని రీసెంట్ గా మారి ఉన్నాయి అనమాట. ఇందులో సూర్యుడు వీళ్ళకి వృషభ రాశిలో మూవ్ అవుతూ మే 15th మూవ్ అవుతూ ఉన్నాడండి. తర్వాత బుధుడు మేలో 17th మూవ్ అవుతూ ఉన్నాడు అనమాట. ఎక్కడికి మేష రాశిలోకి మూవ్ అవుతూ ఉన్నాడు. తర్వాత మిగతా గ్రహాలన్నీ శుక్రుడు మీనరాశిలో, అదే మీనరాశిలో ఉన్నాడు. కుజుడు కూడాను అదే కర్కాటక రాశిలో ఉన్నారు. తర్వాత శని, గురువులు, రాహుకేతుల్లో పెద్ద చేంజెస్ అయితే ఏమి లేవు ఈ మంత్ లో. మనకి మే గనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారంటే ఫస్ట్ 15 days వరకు క్రియాఫలం అంటారు. అంటే ఏదైనా కనుక ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో మంచి అనుకున్న పనిలో మంచి ప్రోగ్రెస్ ఉంటుందని చెప్తారు. 11వ స్థానానికి మూవ్ అవుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే కర్కాటక రాశి వాళ్ళకి విత్త లాభం, ధనలాభం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మార్స్ వల్ల శత్రు పీడలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రు బాధ ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల శేష సౌఖ్యం, ఆల్ రౌండ్ హ్యాపీనెస్గా, ప్రాస్పరిటీగా ఉంటారు. శుక్రుని వల్ల కొన్ని విధాలుగా వీళ్ళకి స్త్రీల ద్వారా కానివ్వండి, పురుషుల ద్వారా కానీ రావాల్సిన బెనిఫిట్లు ఏమంటే ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రకారంగా మనకి సూక్ష్మ గోచరం, లఘు గోచరం ప్రకారం మనకి మహర్షులు చెప్తారు. మనం ఇన్ డీటెయిల్ కనుక చూసుకుంటే మే 15 తర్వాత వీళ్ళకి 11వ ఇంట్లోకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు అనమాట. ఈ సూర్యుడు యొక్క ప్రవేశం వీళ్ళకి గేమ్ చేంజర్ అని మనం చెప్పుకోవాలి. బాగా కలిసి వస్తుంది. అందుకే అంతకుముందు ఏ ప్లానెట్స్ మూవ్మెంట్ లేవు అనమాట, అన్నీ ఆగున్నాయి. బట్ ఇది మూవ్ అవటం తోటి చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఏమవుతుందంటే 11th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఇది పాజిటివ్ ఎలా ఉంటుందంటే అర్ధలాభచ్చ. మనకి మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే అర్ధలాభచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభేచ ఏకాదశో రఘు అని చెప్తున్నమాట. 11వ ఇంట్లో కనుక అదే లాభంలో కనుక ఏకాదశిలో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ధనం ప్రకారంగాను, వాళ్ళ ఇంట్లో పద్ధతులు అవన్నీ పాటించే విధానంలోను, గృహంలో మంచి ఉత్సవము, శుభ కార్యాలయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళటము, తర్వాత మంచి ఫుడ్ అవన్నీ తినేసి ఎంజాయ్ చేయటం, భక్తిగా ఉండటం, ఇవన్నీ చక్కగా ఉంటాయని చెప్తూ ఉంటారు అనమాట. అది ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో పెద్ద స్ట్రాటజీస్ ఏమైనా చేయడానికి అంత అనుకూలమైన టైం కాదు. పర్టికులర్గా మే 15th నుంచి 25th వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి కంపెనీలో పనిచేసిన లేదా బిజినెస్ పీపుల్ ఉన్న, రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నా కానీ
వ్యూహాత్మకమైన డెసిషన్ తీసుకోవడానికి అంత అనుకూలమైన టైం కాదు. ఆ టైంని అవాయిడ్ చేస్తే మంచిది. మే 15 నుంచి 25 వరకు ఈ 10 డేస్. ఓకే. అయితే మనకి కుజుడీలకు ఫస్ట్ హౌస్లో ఉండే 4 హౌస్లో 8th హౌస్లో దృష్టి ఉండటం వల్ల కుజుడీలకు అంత అనుకూలంగా లేదు. కుజుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. కుజుడీలకు ఏం చేస్తారంటే జన్మరాశిలో ఉండటం వల్ల కత్తురువలకు గాయాలు కానివ్వండి, భార్యల తరపున బంధువులకి ఇలాంటి భార్యకి, తర్వాత యక్ష రాక్షస పీడలు అంటారు. కర్కాటక రాశి కనుక చూసుకుంటే నాకు కొన్ని కాల్స్ కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయండి. ఈ కాల్స్లో వాళ్ళకి ఎక్కువ చెప్పేది హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఓకే. ఏం చేయాలి, పునర్వసు నక్షత్రము ఇట్లా ఈ నక్షత్రం ప్రకారం కొన్ని నక్షత్రాలు 4 పాదం వీళ్ళందరూ చూసుకుంటే పుష్యమి, తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే కోర్టు వివాదాలు, అధికారులతో గొడవలు ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఒకటి వీళ్ళకి కుజుడు వాళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల, దీంతో పాటు అప్పుడే వాళ్ళకి కొత్తగా అష్టమ శని నుంచి బయటపడటం వల్ల, బట్ కుజుని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల ఓకే. వీళ్ళు ఈ విధంగా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిపోతూ ఎక్కువగా ఉన్నారనమాట. తర్వాత మనకి 8th హౌస్లో దృష్టి ఉండటం వల్ల దేశాంతరాల్లో ఉండటం, అంటే ఉన్న ఫ్యామిలీని వాళ్ళంతా వదిలిపెట్టి దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం అప్పులు అవన్నీ ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే అప్పుల వల్ల ఇంట్లో ఉండకుండా కొంచెం దూరంగా పోవటం, ఒంటికి సంబంధించిన యక్ష రాక్షస పీడలతో కుజుడు వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. హెల్త్ ఇష్యూస్. నాకు వచ్చే కాల్స్ కూడాను ఈ టైప్ సిచ్యువేషన్స్ నుంచి ఎక్కువ వస్తూ ఉన్నాయి అనమాట. ఓకే. సో సూర్యుడు బాగున్నా కుజుడు అంత బాగాలేదు. శుక్రుడు అగైన్ 9వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి కూడాను దృష్టి 3వ ఇంట్లో ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి చాలా చక్కటి యోగ్యతనివ్వాలి. కానీ వేద ఉండటం వల్ల కుజుడు తటస్థంగా ఉండి మోడరేట్ రిజల్ట్ని ఇస్తూ ఉన్నారనమాట. బట్ ఏదైనా కానీ పాజిటివ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. బట్ ఆ రిజల్ట్స్ చాలా పెద్ద హై లెవెల్లో ఉండి మైల్డ్గా ఉంటాయి అనమాట. ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, ఏం చెప్తారంటే మహర్షుల సంస్కృతంలో మన గ్రంథాలు ఏం చెప్తారంటే వస్త్రలాభం. ఎందుకంటే 9వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల భాగ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఓకే. మనకి జన్మ జాతకంలో కూడాను శుక్రుడు కానీ, గురువు కానీ, 9వ ఇంట్లో బుధుడు కానీ, చంద్రుడు కానీ ఉంటే భాగ్యయోగం అంటే లక్ బాగా ఉంటుంది, అదృష్టం కలిసి వస్తుంది, ధన సంపద వస్తుంది. ఆ ప్రకారం వీళ్ళకి 9వ ఇంట్లో గోచారంలో కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే వస్త్రలాభం, మహారోగ్యం, గురు భక్తి, స్వధర్మకృత్, చిత్తశుద్ధి, అభీష్టార్థ, నవమస్తే భవేద్ గురువు అంటారు. 9వ ఇంట్లో గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే వస్త్రలాభం ఉంటుందంట, మహా ఆరోగ్యంగా ఉంటారు, గురు భక్తి, పెద్దవాళ్ళ భక్తిదరంగా ఉంటారు, స్వధర్మకృత్వం అంటే వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మనం చూస్తుంటే వాళ్ళ పని వదిలిపెట్టి చెడు సమాసం అని చెప్తా ఉంటాం, డాల్ బుద్ధులు అని చెప్తూ ఉంటాం. బట్ ఈ టైంలో అలా కాదు, వీళ్ళు అవన్నీ వదిలేసి అయ్యింది అది అయిపోయింది, బుద్ధి దగ్గరగా పెట్టుకొని మన పని మనం చేసుకుందాం అన్న యాటిట్యూడ్తో మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో చక్కగా ఉంటారు. వీళ్ళకి 3rd హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల సింగింగ్, మ్యూజిక్, వాళ్ళ ఓన్ టాలెంట్, వాళ్ళ ఓన్ దాంతో ఎక్కువగా షైన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందులో లవ్, రొమాన్స్, ప్లేజర్స్ కూడాను కలిసి వస్తుంది. బట్ ఏమవుతుందంటే అండి, లవ్, రొమాన్స్, ప్లేజర్స్ వచ్చేటప్పుడు బేసికల్గా ఇట్స్ మై ఇండివిజువల్ ఫీలింగ్ అనమాట. అలాంటి సింగింగ్, మ్యూజిక్, డ్యాన్స్ ఇవంతా ఇండివిజువల్, వాళ్ళలో ఉన్న ఒక స్టామినా, వాళ్ళలో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ అనమాట. వాటి శుభం ఉండటంతో అందులోనూ ఈ పర్టికులర్ సంబంధించిన లవ్, రొమాన్స్, ఈ ప్లెజర్కి సంబంధించి, తర్వాత ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వీటికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా యాక్టివ్గా ఉండేసి అందరి యొక్క మన్ననలను పొందుతూ ఉంటారు. రైట్. సో శుక్రుడు చెప్పారు, కుజుడు చెప్పాడు, శని చెప్పలేదు. ఏంటంటే మనం ఇయర్లీ గోచారాలు చెప్పుకున్నప్పుడు శని, రాహు, కేతువులు చెప్పుకుంటూ ఉంటాం. బట్ మంత్ వైజ్ చెప్పుకున్నప్పుడు ఇందులో సూర్యుడు మెయిన్ ప్రధానంగా చెప్పుకుంటాం. వేరే గ్రహాలు మంత్లీ మూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమవుతుందంటే కుజుడు, శుక్రుడు, బుధుడు, సూర్యుడు మాత్రమే మంత్లీ మూవ్ అవుతూ ఉంటారు అనమాట. అందులోనూ ఈసారి కుజుడు, శుక్రుడు కూడా మూవ్ అవ్వట్లేదు. వాళ్ళు స్తంభించి 2 నెలల పాటు ఎక్స్ట్రా ఉన్నారనమాట. అందుకని రిజల్ట్లో ఎక్కువగా తేడా ఎక్సెప్ట్ సూర్యుడు భగవాన్ వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఎక్కువగా పుష్యమి నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ మంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు రీసెంట్ కాలంలో. అది కుజుడు స్తంభం జరిగి కుజుడు అక్కడ ఉండటం వల్ల. పునర్వసు నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వస్త్రలాభం, మంచి షాపింగ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. పరవాసం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. సౌఖ్యంగా ఉంటారు, చక్కగా బాగుంటారు. ఓవరాల్గా చూసుకుంటే మే 11th నుంచి ఎండ్ వరకు ఒక లాభప్రదంగా ఉంటుంది అని మనకు పాజిటివ్గా నోట్లో చెప్పుకోవచ్చు. ఛాలెంజెస్ ఎప్పుడు ఉంటాయి అంటే దేహ పీడనము, మరణము, కలహము అని చెప్తారు. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటేనండి, ఇండివిడ్యువల్ జాతకం చూడటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండివిడ్యువల్ జాతకంలో వాళ్ళ నడిచే దశ మంచి పాజిటివ్గా ఉంటే ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించవు.
అది వాళ్ళు నడిచే దశ సరిగ్గా బాగలేదు అనుకోండి, ఈ నెగెటివ్ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. ఇంకా అందుకని ఎక్కువగా చెప్పేసి పడే అవకాశం. ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్క రీజన్‌తో ఎప్పుడైతే చెడిపోదండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటారు చూడండి, ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ అంటారు కదా! అట్లా 4, 5 విషయాలు కన్సిడరేషన్ తీసుకొని ఫైనల్ కంక్లూజన్‌కి రావాలండి. ఇది మనకి గోచార ఫలం ఏంటంటే జస్ట్ దే ఆర్ ద ఎగ్జిక్యూటివ్ డెలివరీ బాయ్స్. మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు మన ఇంటి చుట్టూ ఎప్పుడు మన ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు ఆళ్ళు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ మనం ఆర్డర్ పెట్టినప్పుడే మన ఇంటికి వచ్చి డెలివరీ చేస్తారు. మరి అలానే ఇవి గోచారంలో మనం ఏమేమి చెప్పుకుంటామో మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ జన్మ జాతకంలో అది ఆ యోగ్యత ఆ టైం ట్రిగ్గర్ అయినప్పుడు ఇవి డెలివరీ చేస్తాయన్నమాట. నథింగ్ బట్ మనం ఆర్డర్ పెట్టినప్పుడే మనకి డెలివరీ బాయ్స్ వచ్చి మన ఇంటిలో డెలివరీ చేస్తారు. లేదంటే మన ఇంటి చుట్టూ తిరగొచ్చు వాళ్ళు బ్యాగ్‌లో ఏసుకొని. కానీ మన ఇంటికి రారు. అలానే కొన్ని ఎందుకు ఇవన్నీ జరుపుతుంటాం కాబట్టి అన్నీ అందరికి ఎక్స్‌పీరియన్స్ అవ్వవు. వాళ్ళ జన్మ జాతకం చూపించుకుంటే ఇంకా మనకు కరెక్ట్‌గా యాక్యురేట్‌గా వస్తుందన్నమాట. రైట్. ఇవన్నీ సెన్సిటివ్ అవ్వాలి. వీళ్ళు చెప్పేవి కొంత రిలేట్ అవుతున్నాయి. బెటర్ టు ఇమ్మీడియేట్‌గా అప్రోచ్ అవుదామని కాల్ చేస్తే మనం ఫర్దర్‌గా ఇవ్వొచ్చన్నమాట. గైడ్ చేసే అవకాశం. గైడ్ చేయొచ్చు. ఆ తర్వాత మనకి నెగెటివ్ సైడ్‌లో పునరావాసం వాళ్ళకి దేహ పీడనము, మరణము, కలహము అని చెప్తారు. సో వాళ్ళకి గొడవలతోటి హెల్త్ కాంప్లికేషన్ నుంచి మరణము. ఏదో ఒక విషయం అనుకున్న పనిలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ కనుక చూసుకుంటే వస్త్రలాభము, పరవాసనము, లాభము చూపిస్తూ ఉంది. వీళ్ళకి నెగెటివ్ ఛాలెంజెస్ ఏముంటుంది దేహ పీడనము, మరణము చూపిస్తూ ఉంది. అలానే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ కనుక చూసుకుంటే వస్త్రలాభం ఉంది, పరవాసం ఉంటుంది, విదేశ గమనము ఫారిన్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది, అక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెగటివ్ సైడ్‌లో దేహ పీడనము, మరణము అని చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ బేసికల్‌గా దేహ పీడనం అంటే తన శరీరం తనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. యూజువల్ అది ఎందుకు వస్తుందంటేనండి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటే న్యాచురల్‌గా వస్తుంది. అందుకని మనం యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, జిమ్‌కి ఇవన్నీ చూసుకొని మన శరీరం మనం స్ట్రాంగ్‌గా పెట్టుకోవటం ఫస్ట్ ప్రథమ కర్తవ్యం. రెండోది మరణము అంటారు. అంటే మంచి ఉద్దేశంతో వీళ్ళు ఏదైనా పని చేస్తూ ఉంటే అవి మధ్యలో బ్రేక్ వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ఏదైనా ఉన్నప్పుడు దానికి తగు పరిహారాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్రూర గ్రహము కుజుడు ఈ రాశులు ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉండటం వల్ల ఇందాక కూడా చెప్పుకున్నాను వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. దానితో పాటు కృతికా రోహిణి వైనాశక నక్షత్రాలు కూడా ఉండటం వల్ల అంటే 2 క్రూర గ్రహాలు కుజుడు, సూర్యుడు ఇబ్బంది పడటం వల్ల వాళ్ళకి కొంచెము హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా బ్లడ్‌లో చేంజెస్ రావటం. ఆ చేంజెస్ వల్ల వీళ్ళకి వైరల్ ఫీవర్లు కానివ్వండి, లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం ఇంపాక్ట్ ఉందో కొంచెం గ్యాస్ట్రైటిస్ వచ్చి చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేదంటే 2 కలిసి చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. రైట్. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు? సో పరిహారాలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి జన్మ జాతకంలో పరిహారాలు దోషం ఉంటే అది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్‌గా జన్మ జాతక దోషం చాలా చాలా సీరియస్‌గా ఉంటుందండి. ఓకే. ఇవి మన స్తోత్రాలు చదివి ఈ తీర్థయాత్రలు వీటికి సెట్ సెట్ అవ్వదండి. చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఓకే. గోచారంలో అంటే ఖచ్చితంగా. గోచారంలో ఉంటే ఈ స్తోత్రం చదువుకోవచ్చు, ఈ గుడికెళ్ళొచ్చు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కొంతమందికి అది చెప్తుంటే ఏమండి మేము ఈ గుడికెళ్ళామండి, ఈ క్షేత్రానికి వెళ్ళామండి అని కాదండి. దానికి చేయాల్సిన ప్రొసీజర్ చాలా సీరియస్‌గా ఉంటుంది. కొంచెం ఎక్స్‌పెన్సివ్‌తో కూడుకుంటుంది. 2-3 డేస్ సీరియస్‌గా చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. అది అలాగా అది ఆ యొక్క తీవ్రతను తెలుసుకొని పూజల పరిహారాలు చేసుకోవాలండి. సో నేను చాలా మందికి అదే చెప్తా ఉంటాను. కృష్ణుడు అంతటి వాడు అర్జునుడికి 14 సంవత్సరాలు తపస్సు చేసి పాశుపత అక్షరం పట్టుకోమన్నాడండి. మరి శ్రీకృష్ణుడికి తెలవదా అండి? ఆయన తెలుసుకుంటే రాదా? నేను చెప్తున్నా. మరి అర్జునుడు అంతటి వాడు మరి ఇంద్రుడిని రక్షించిన వాడు యుద్ధంలో. మరి ఆయన 14 సంవత్సరాలు చేశాడు తపస్సు. ఎందుకంటే పాశుపత అక్షరం కౌరవుల సేవలని ఎదిరించాలన్నది ఈజీ ఏం కాదండి. అట్లానే మనకున్న పెద్ద పెద్ద థాట్స్ హైయర్ అంబిషన్స్ ఉన్నప్పుడు వాటి తగిన విధంగా మన లైఫ్ స్టైల్ మనం చేసేది కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకు అంటే చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యి వస్తుంటారు. ఏమంటే జన్మజాతకంలో ఉందంటే ఆ గుడికెళ్ళి వచ్చామని అంటారు. అది అలా కాదండి. దానికి మనకి శాస్త్రాలు చాలా క్లీన్‌గా చెప్పారు. జపాలు చేయాలి, తర్పణాలు చేయాలి, హోమాలు చేయాలి, దానాలు చేయాలి. ఇది కూడా అవసరమైతే 2 టైమ్స్ రిపీట్ చేయాలి ఆ హోల్ ప్రొసీజర్. కొన్నిసార్లు 3 టైమ్స్ కూడా చేయాలి. తీవ్రతను బట్టి. రాత్రి వెరీ ఇంట్రెస్టింగ్ అండి. బెంగుళూరు నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు. నేను చూసిన వెంటనే ఇది వివాహ దోషం అండి, ప్రాబ్లం ఉందన్న. అవునండి మాది లవ్ మ్యారేజ్ అండి, ఇంటర్ కాస్ట్ అంతే చెప్పుకున్నారు. కానీ ఇందులో చాలా దోషాలు కూడా ఉన్నాయి. మరి ఎలా ఉందంటే లేదండి విత్ గాడ్ గ్రేస్ వీఆర్ వెరీ హ్యాపీ చిల్డ్రన్ అన్నారు. మాటల మధ్యలో చెప్తూ ఉన్నారనమాట. ఏం చెప్తూ ఉన్నారంటే మా అమ్మగారు, నాన్నగారు మాకు ఈ జపాలన్నీ చేపించారండి. దాదాపు 1,00,000 పైన కొంతమంది బ్రాహ్మణులు పిలిపించేసి ఈ పూజలన్నీ చేపించారండి. నాకు బాగా గుర్తు. బట్ అవి 2 టైమ్స్ చేపించారండి. పెళ్ళైన తర్వాత కూడా మా అమ్మగారు వాళ్ళంతా చేస్తూ ఉంటారండి. వాళ్ళు చేసిన పుణ్యం ఏమోనండి మాకు మీకు చెప్పిన వాళ్ళు టక్కన ఉందని చెప్తారు. కాలసర్ప దోషం అది ఇది ఉందంటారు.
కానీ మేము హ్యాపీగా ఉన్నాం. అందుకే ఇది నేనేం చెప్తున్నానంటే పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి ఇది. ఓకే. వాళ్ళకి తెలవదు కదండీ, చదువుకుంటూ ఉంటారు. చదువు అయిపోయిన జాబ్‌లో మ్యారేజ్‌కి వెళ్ళిపోతారు. ఇది జాతకం కరెక్ట్‌గా 1, 2 సార్లు చూసుకొని హరి వెళ్ళిపోయి చేంజ్ చేసుకునేది కాదండి. ఏదో అయిపోయి ఆ తర్వాత మీకు తెలుసుకుంది ఎంత సెన్సిటివ్‌గా ఉంది. డైవర్స్‌లు అయిపోయి, ఇవి అయిపోయి, ఇన్ని లక్షలు ఖర్చులు పెట్టుకొని ఈ షూట్లు, ఆ షూట్లు మొత్తం అంతా వేస్ట్ కదండీ. మరి. వాళ్ళ లైఫ్ మానసికంగా ఎంత ఇబ్బంది పడుతుందండి. అక్కడ దాకా మీ పిల్లల్ని నెట్టకుండా 1కి 2 సార్లు జాతకం చూపించుకొని గూగుల్‌లో సెర్చ్ చేసుకొని, నేను చాలా మందికి అదే గైడెన్స్ ఇస్తాను. నేను చెప్పాను నమ్మొద్దు, ఇలా కీవర్డ్స్ పెట్టుకొని ఇలా గూగుల్ చేసుకోండి. అర్థం చేసుకోండి ఫస్ట్. ఎడ్యుకేట్ అవ్వండి. టైమ్ స్పెండ్ చేయండి. యెస్, ఇది ఫ్యాక్ట్ అనుకుంటే అప్పుడు పరిహారాలకు వెళ్ళండి చెప్తూ ఉంటాననమాట. ఎందుకంటే జన్మజాతకంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా కనుక మ్యారేజ్ రిలేటెడ్ ఎక్కువ మంది డైవర్స్ లేదు. నేను ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఉంటాయండి. ఖచ్చితంగా చూపించుకోవాలి ఇండివిడ్యువల్‌గా. రెండోది, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి అగైన్ తీవ్రతను బట్టి చండీ హోమము, లేదంటే మన్యుసూత పారాయణము, హోమం ఇవన్నీ చేపించుకోవాలి. ఎవరికైనా గనక ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే, ఇప్పుడు మనకొచ్చేది అక్షయ తృతీయ ఇవన్నీ పండగలున్నాయి కాబట్టి వైశాఖ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి మహాలక్ష్మి హోమం కానివ్వండి, కుబేర పాశుపత హోమం, విశేష చండీ హోమము ఇవన్నీ చేపిస్తుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇవి కాకుండా అవి జన్మ జాతకంలో కాకుండా గోచార రీత్యా గనుక వీళ్ళకి కుజుడిళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి, కుజుడికి సంబంధించి ఈళ్ళు ఏం చేయాలంటే అండి, జంట నాగులకి పాలతో అభిషేకం చేసిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదివినా గానీ, కందులో 1 కేజీ పావు దానం చేసినా ఆ యొక్క సమస్య తీవ్రత తగ్గుతూ ఉంటుందండి. ఇంకొకటి, ఈ మాసంలో పుట్టిన వాళ్ళు బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటారు. అంటే మ్యారేజ్ డే ఉంటుంది. లేదంటే జనరల్‌గా ఇవి 2 ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా వేద ఆశీర్వాదం తీసుకోవటం చేయాలండి. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటేనండి, మన ఇంట్లో వేదఘోష జరిగితే ఒక్క స్వరం, అంటే మనం వేదం చదివేటప్పుడు స్వరాలు వస్తుంది కదండీ. ఒక్క స్వరము ఈజ్ ఈక్వల్ టు ఒక్కసారి విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం వస్తుంది. అందుకని వేదఘోష, లేదంటే మనకి అందులో ఘనపాఠం చేసిన వాళ్ళొస్తే అట్లాంటి గనక నలుగురు పిలుచుకొని మనకి బాబుని, లేదంటే ఎవరిదైతే భార్యాభర్తలు పెళ్ళనుకోండి, ఇద్దరు కూర్చొని చక్కగా పేర్ల మధ్య అటు ఇద్దరు వేద పండితులను తీసుకొచ్చేసి వేద ఘోష చేపిస్తే, అది బర్త్‌డే కానివ్వండి, మ్యారేజ్ డే కానివ్వండి, ఇంకో డే కానివ్వండి, చాలా బాగుంటుందండి. అందుకని ఈ మంత్‌లో ఎవరైనా గనక పుట్టినరోజులు, పెళ్లి పుట్టినరోజులు రోజులు. గనక ఉంటే, పెళ్లి రోజులు ఉంటే వేదాశీర్వాదం తీసుకోమని చెప్పేసి కోరుకుంటున్నానండి. రైట్. చాలా సంతోషం అండి. కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.